సంపెంగ కేవలం సువాసనలకి మాత్రమే పరిమితం కాదని, వేల సంవత్సరాలుగా ఆరోగ్యానికి అద్భుత ఔషధం కింద నిలుస్తుందని మీకు తెలుసా? ఆయుర్వేదం ప్రకారంగా సంపెంగ జ్వరం, వాపులు ఇంకా అనేక స్త్రీల సమస్యలకు అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. మరి ఈ పురాతన జ్ఞానం మన ఆధునిక ఆరోగ్య సవాళ్ళని ఎలా ఎదుర్కొంటుంది? ఋతుక్రమపు బాధ, ఋతుక్రమం సక్రమంగా లేకపోవటం, మెన్సెస్ కరెక్ట్గా రాకపోవటం, ఇలాంటి సమస్యలు లక్షలాది మంది మహిళల్ని పీడిస్తున్నాయి. రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్ లాంటి కీళ్ళ నొప్పులు, దీర్ఘకాలపు సమస్యలు. ఈ సంపెంగ పూల కషాయం నొప్పి, వాపుని తగ్గిస్తుందంటే ఈ సహజ నివారణ ఎంత సురక్షితమైంది? చర్మ వ్యాధులు, జీర్ణ సమస్యలు, ఇవన్నీ సాధారణ ఆరోగ్య సమస్యలు. ఈ సంపెంగ పూల సారం, కషాయాలు వీటిని నయం చేయగలవు అంటారు. అయితే వీటిని వాడే విధానం ఏమిటి? ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అద్భుతమైన ఔషధ గుణాలున్న సంపెంగని ఉపయోగించేటప్పుడు మోతాదు విషయంలో జాగ్రత్త అవసరం. గర్భధారణ సమయంలో లేదా తల్లిపాలు ఇచ్చేటప్పుడు దీన్ని వాడటం అనేది సురక్షితమేనా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఈ సంపెంగ ఇది కేవలం ఒక సువాసనని ఇచ్చేటువంటి పువ్వు మాత్రమే అన్న సంగతి తెలుసు. కానీ దీంట్లో అద్భుతమైనటువంటి ఔషధ విలువలు ఉన్నాయి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సంపెంగ అనేది సౌందర్యమా, లేకపోతే ఆరోగ్యమా, లేకపోతే రెండూనా? ఇది మనం తెలుసుకుందాం. అత్యంత సువాసన గల సామ్రాజ్యాన్ని ఏలేటటువంటి ఈ సంపెంగ కేవలం ఈ మనసుని దోచేటటువంటి పరిమళాలకు మాత్రమే పరిమితం కాదు. వేల సంవత్సరాలుగా మానవ జాతి ఆరోగ్యానికి, సౌందర్యానికి ఈ మొక్క అనేది ఒక అపురూప ఔషధం కింద నిలిచింది. పురాతన ఆయుర్వేద గ్రంథాలలో దీని ప్రస్తావన కేవలం పూల ప్రశంసకి మాత్రమే పరిమితం కాకుండా దీని అద్భుతమైనటువంటి వైద్య గుణాలని అద్దం పడుతూ వివరించింది. ఈ మొక్కలో ఉండేటువంటి ప్రతి భాగం, వేరు నుంచి పువ్వు వరకు కూడా అంతులేని ఔషధ గుణాలని తనలో నిక్షిప్తం చేసుకుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. నిగూఢమైనటువంటి వాస్తవాలు, అలాగే ఆయుర్వేదం తాలూకు మహత్యం మీరు తెలుసుకోవాలి. సంపెంగ మొక్క ఇది కేవలం ఒక అందమైనటువంటి పువ్వు కాదు, లేకపోతే సువాసనిచ్చే పువ్వు కాదు. ఇది ఆయుర్వేదంలో ఒక అద్భుత ఔషధ నిధి అని చెప్పొచ్చు. భారతదేశం, ఆగ్నేషియాలో ఉండేటువంటి పురాతన వైద్య విధానాలలో దీనికి విశేషమైనటువంటి స్థానం ఉంది. ఆయుర్వేదం ప్రకారంగా సంపెంగ అనేది కటు అంటే కారం, తిక్త అంటే చేదు రుచిని కలిగి ఉంటూ శీతవీర్యాన్ని అంటే చల్లదనాన్ని మనకి ఇస్తుంది. ఇది కఫదోషాన్ని తగ్గిస్తూనే పిత్తదోషాన్ని నిర్విషీకరణ చేస్తుందని ఆయుర్వేద సంహితలు చెప్తాయి. సాంప్రదాయబద్ధంగా ఈ మొక్క కేవలం శారీరక రోగాలకి మాత్రమే కాకుండా మానసిక సమస్యలకు కూడా ఒక చక్కటి ట్రీట్మెంట్ కింద ఉపయోగపడుతుంది. దేవాలయాలలో, శుభకార్యాలలో దీని పువ్వులని ఉపయోగించడం అనేది మనం చూస్తున్నాం. మన సంస్కృతిది. సాంప్రదాయాలలో ఇది ఒక ముఖ్యమైన భాగం. ఆరోగ్య దృష్ట్యా దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే శోధ నిరోధక చర్య, యాంటీ మైక్రోబియల్ అంటే సూక్ష్మజీవి నిరోధక చర్య, ఈ లక్షణాలు ఎన్నో వ్యాధుల ట్రీట్మెంట్కి ఉపయోగపడతాయి. తలనొప్పి, జ్వరం, వాపులు, చర్మ వ్యాధులు ఇంకా స్త్రీల ఆరోగ్య సమస్యల నివారణకి ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని పాత్ర అద్భుతం. అయితే చాలామందికి సంపెంగ అంటంతోనే ఆ పువ్వు, ఆ రెక్కలు మాత్రం తెలుసు. కానీ ఈ మొక్క వివరాలు తెలుసుకోవడం కూడా చాలా అమేజింగ్గా ఉంటుంది. ప్లాంట్ ప్రొఫైల్ మీరు తెలుసుకోవాలి. సంపెంగని ఆంగ్లంలో మ్యాగ్నోలియా చంపాక అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. చంపాక నుంచే చంపకం లేదా ఈ సంపెంగ అనేటువంటి పేరు వచ్చింది. దీని వృక్షశాస్త్ర నామం కూడా ఈ మ్యాగ్నోఫిలియా చంపాకానే. సాధారణంగా దీన్ని చంపాక్ ఇలాంటి పేర్లతోటి పిలుస్తారు. ఇది పొడవైనటువంటి సతత హరిత వృక్షం. సువాసన గలటువంటి పసుపు లేదా నారింజ రంగు పూలతోటి ఇది ఉంటుంది. ఈ వృక్షం 50 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. పెద్ద వృక్షం ఇది. దీనికి విశాలమైన, విస్తృతమైన శాఖలు ఉంటాయి. కాండాన్ని మీరు గమనిస్తే నిటారుగా, స్థూపాకారంగా, నునుపైనటువంటి బూడిద రంగు బెరడుతోటి ఉంటుంది. ఇది ఆకులు దీర్ఘవృత్తాకారంలో లేదా సన్నగా అండాకారంలో, ఇంకా దానికి సుడులుగా అమర్చబడి ఉంటాయి. కింద భాగంలో కొద్దిగా వెంట్రుకలతోటి 10 to 35 సెంటీమీటర్స్ పొడవు, అలాగే 4 to 11 సెంటీమీటర్స్ వెడల్పు ఉంటాయి. పువ్వులు అసలైనవి సువాసనతో లేత పసుపు రంగులో ఉండి పరిపక్వం చెందుతున్న కొద్దీ కూడా నారింజ పసుపు రంగులోకి మారతాయి. ఇవి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వికసిస్తాయి.
ఇక పండ్లు కూడా దీనికి ఉంటాయి. కాండం పైన చెక్కతో చేసినట్టుగా లేదా లేత గోధుమ రంగులో పెద్ద క్రీమ్ రంగు లాంటి ఆ లెంటిసెల్స్ తోటి ఉంటాయి. ఇవి పగిలి 2 నుంచి 6 గింజల్ని లేదా ఈ విత్తనాలని వెల్లడిస్తాయి. విత్తనాలను మీరు గమనిస్తే ఎరుపు లేదా పింక్ రంగు గుజ్జుతోటి కప్పబడి ఆ సన్నటి తెల్లటి దారం పైన స్వేచ్ఛగా వేలాడుతూ ఉంటాయి. ఇవి భారతదేశం అంటే మన ఇండియాలో, అలాగే ఇంకా చైనా, నైరుతి చైనా, ఇండో చైనా, ఇలాంటి మలేషియా వరకు కూడా ఇదంతా విస్తరించి మనకి కనిపిస్తూ ఉంటాయి. 800 మీటర్ల ఎత్తు వరకు సతతహరిత అడవులలో ఇది పెరుగుతుంది. అంత హైట్లో ఇది పెరుగుతూ ఉంటుంది, అంత హైట్ ఉండేటువంటి ఏరియాస్లో. ఈ మొక్కలో పువ్వులు, పండ్లు, ఆకులు, వేర్లు, బెరడు ఇలాగ వివిధ భాగాలు ఔషధం కింద ఉపయోగపడతాయి. సాధారణంగా దీని పొడిని అంటే ఈ భాగాల నుంచి తయారు చేసుకున్న పొడిని అయితే దీన్ని 250 మిల్లీగ్రాముల నుంచి 1500 మిల్లీగ్రాముల వరకు, కషాయాన్ని అనుకోండి డికాక్షన్ని, అది 50 to 100 ml వరకు కూడా మోతాదుగా తీసుకోవచ్చు. ఇది దీని మొక్క భాగం ట్రీట్మెంట్ చేస్తున్న వ్యాధి, అలాగే ఆ వ్యక్తి, ఆ శారీరక ప్రకృతి, దీన్ని బట్టి ఈ డోస్ అనేది మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని ఔషధ ప్రయోజనాలు అంటే మెడిసినల్ యూజెస్ చాలా అమేజింగ్గా ఉంటాయి. ఈ సంపెంగ అనేక రకాల వ్యాధుల్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఆరోగ్య పరిస్థితుల్ని ఇది చక్కగా ట్రీట్ చేయగలుగుతుంది. చర్మ సంబంధ సమస్యలు, జీర్ణ సమస్యలు, జ్వరం, అలాగే స్త్రీల తాలూకు ఋతుక్రమ సమస్యలు, కీళ్ళనొప్పులు, ఇలాంటి అనేక రుగ్మతలకు ఇది చక్కటి ఔషధం కింద పనిచేస్తుంది. వీటిని గురించి ఇంకా డీటెయిల్డ్గా వరుసగా వివరంగా తెలుసుకుందాం. అంటే ఇది అనేక వ్యాధులు, అనేక బాధలకి ఇది ఒక చక్కటి నివారణ కింద పనిచేస్తుంది. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది, చాలామంది మహిళలను వేధించే సమస్య ఒకటి ఉంది. ఇదే మెన్సెస్ టైంలో ఆ ఋతుక్రమంలో వచ్చేటటువంటి బాధ, పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్, డిస్మెనోరియా అంటారు. ఋతుక్రమ బాధ అనేది ఋతుస్రావానికి ముందు లేదా ఆ సమయంలో మహిళలు అనుభవించేటువంటి తీవ్రమైన తిమ్మిర్లు లేదా నొప్పి. ఈ నొప్పి సాధారణంగా పొత్తికడుపులో స్టార్ట్ అవుతుంది, కానీ నడుము, తొడలకు కూడా ఇది వ్యాపిస్తూ ఉంటుంది. ఈ ఋతుక్రమ బాధలకు అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తాయి, కానీ గర్భాశయ సంకోచాలు, అలాగే ప్రోస్టాగ్లాండిన్స్ తాలూకు అధిక ఉత్పత్తి, ఇంకా గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ పెరగటం, ఇలాంటివి మెయిన్ కాజెస్ కింద ఉంటాయి. ఈ ఋతుక్రమం తాలూకు బాధ నుంచి రిలీఫ్ పొందటానికి సంపెంగ వేరు బెరడు పొడి, దీన్ని 750 మిల్లీగ్రాముల నుంచి 1000 అంటే 1 గ్రామ్, 1.5 గ్రామ్ అనుకోవచ్చు, అంత ఆ పొడిని రోజుకి 1 లేదా 2 సార్లు తేనెతోటి కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇది పెల్విక్ ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని పెంచుతూ గర్భాశయ ఖండాల నొప్పులను తగ్గిస్తుంది. సంపెంగ వేరు బెరడుకు ఈ స్త్రీల ఋతుక్రమాన్ని ప్రేరేపించేటటువంటి గుణాలు ఉన్నాయి, అంటే ఎమ్నోగాగ్ అంటారు. అలాగే ఖండాల నొప్పులను తగ్గించే గుణాలు ఉన్నాయి, అంటే యాంటీ స్పాజ్మోడిక్ గుణాలు కూడా దీనికి ఉన్నాయి. ఇవి ఋతుక్రమం టైంలో వచ్చేటటువంటి నొప్పిని తగ్గించడానికి, రక్త ప్రవాహాన్ని సులభతరం చేయడానికి సహాయపడతాయి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఈ మామూలుగా రెగ్యులర్ థింగ్ ఇన్ ఏ విమెన్ లైఫ్ ఇస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు, కానీ కొంతమందికి అసలు పీరియడ్సే ఉండవు. అంటే ఈ ఋతుక్రమం అనేది ఉండదు, దాని పేరే క్రమం, కానీ అలాంటి ఆ క్రమం తప్పి ఎమెనోరియా వచ్చేస్తుంది, అంటే ఆబ్సెన్స్ ఆఫ్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్. ఋతుక్రమం లేమి అంటే ఋతుస్రావం లేకపోవటం. ఇది ప్రాథమికం కావచ్చు, అంటే 15 ఏళ్ల లోపు ఋతుస్రావం కూడా ఎప్పుడు 15 లోపు పిల్లలకి అసలు స్టార్టే కాదు, అప్పుడు ప్రైమరీ ఎమెనోరియా అంటారు. లేదా ద్వితీయ సెకండరీ ఎమెనోరియా అంటారు, అంటే 3 నెలలు కానీ లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు మెన్సెస్ అనేది కనిపించదు. ఇలా 2 రకాలుగా ఉండొచ్చు. హార్మోన్ల అసమతుల్యత దీనికి మెయిన్ కారణం. అలాగే ఓవర్గా వ్యాయామం చేయటం, అలాగే శారీరక బరువు తక్కువగా ఉండటం, మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా ఈ ఎమెనోరియాకి అంటే ఋతుక్రమం సక్రమంగా లేకపోవటానికి లేదా మెన్సెస్ కనిపించకపోవడానికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఈ సమస్యని పరిష్కరించడానికి సంపెంగ వేరు బెరడు పొడి, దీన్ని 1 గ్రాము నుంచి 2 గ్రాముల వరకు రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకుంటూ ఉండాలి. ఋతుక్రమం సాధారణమయ్యే వరకు ఇలా రెగ్యులర్గా చేయొచ్చు. ఈ సంపెంగకు ఉండేటటువంటి ఎమ్నోగాగ్ ప్రభావం రుతుక్రమాన్ని స్టిమ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది. దీంతో సాధారణ ఋతుచక్రం ఎస్టాబ్లిష్ అనేది అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీని మేజర్ యూజు రుమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే ఆస్టియో ఆర్థరైటిస్. అంటే కొంతమందికి ఇలాగా జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? కీళ్ళల్లో క్రానిక్గా వచ్చేటువంటి వాపుతో కూడినటువంటి ఒక నొప్పి, ఆటో ఇమ్యూన్ కండిషన్ ఇది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఆ కీళ్ళ మృదులాస్తి ఉంటుంది కదా, కార్టేజ్, అది దెబ్బతింటం వల్ల వస్తుంది. ఏదేమైనా కీళ్ళలో క్రానిక్గా పెయిన్ ఉంటూ ఉంటుంది, అలాగే డీజనరేట్ అవుతాయి. వయస్సు, గాయాలు, జన్యుపరమైన కారణాలు, అధిక బరువు ఈ సమస్యని ఎక్కువ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కీళ్ళ నొప్పి నుంచి రిలీఫ్ కోసం సంపెంగ పూల వేడి కషాయాన్ని తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ నీళ్ళలో కొన్ని సంపెంగ పూలు వేసి సగం అయ్యే వరకు మరిగించాలి. రోజుకి 2 సార్లు దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి.
సంపెంగ పూలకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే శోధ నిరోధక లక్షణం ఉన్నట్టుగా తేలింది. అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తున్నట్టు అలాంటప్పుడు నొప్పులు తగ్గుతాయి. ఇవి కీళ్ళలో కలిగేటువంటి నొప్పి వాపును తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే కొంతమంది మహిళలను ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే జననేంద్రియాలలో ఈ దుర్వాసనగా అనిపించటం. ఇలాంటప్పుడు కూడా అది ఇన్ఫెక్షన్స్కి సూచన. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. జననేంద్రియాల దుర్వాసన అనేది ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇతర పరిస్థితుల వల్ల కానీ వస్తూ ఉండొచ్చు. సాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, పరిశుభ్రత లోపం లాంటివి జననేంద్రియం తాలూకు దుర్వాసనకి కారణం అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ జననేంద్రియపు దురదను తగ్గించుకోవడానికి సంపెంగ పూలని అతి మధురం అంటే లికోరిస్ రూట్ తాలూకు పొడిని ఇంకా మల్లెపూలని సమాన నిష్పత్తిలో కలిపి ఈక్వల్గా పేస్ట్ లాగా చేసి ఆ ప్రభావిత ప్రాంతంలో ఎక్స్టర్నల్గా పూయాలి. లేదా సంపెంగ పూల తైలం కూడా దొరుకుతుంది. దీన్ని కూడా ఉపయోగించవచ్చు ఎక్స్టర్నల్గా. ఈ మిశ్రమం లేదా ఈ తైలం యాంటీమైక్రోబియల్ గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే సూక్ష్మజీవి నిరోధక గుణాన్ని కలిగి ఉంటుంది. అంతర్లీనంగా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ని పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది. దీంతో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయో దుర్వాసన తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని యూజు మలేరియా జ్వరం. మన ఇండియాలో చాలా కామన్గా కనిపించేటటువంటి జ్వరాలలో ఈ మలేరియా జ్వరం అనేది ఒకటి. మలేరియా అనేది దోమకాటు ద్వారా సంక్రమించే ప్రాణాంతక వ్యాధి. ఇది జ్వరం, తలనొప్పి ఇలాంటి లక్షణాలతో ఉంటుంది. మలేరియాకి ప్లాజ్మోడియం పరాన్నజీవులు కారణం. ఇది సోకినటువంటి ఆడ ఎనాఫ్లిసిస్ దోమకాటు ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. జ్వరాన్ని తగ్గించడానికి సంపెంగ వేరు బెరడు చూర్ణాన్ని 750 మిల్లీగ్రాముల నుంచి 1500 మిల్లీగ్రాముల వరకు కూడా రోజుకి 2 సార్లు నీళ్లతోటి తీసుకోవాల్సి ఉంటుంది. సంపెంగకి జ్వరాన్ని తగ్గించేటటువంటి అంటే యాంటీబయాటిక్ గుణాలు ఉన్నాయి. ఇది శారీరక ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతూ మలేరియాలో వచ్చేటువంటి ఆ ప్రధాన లక్షణమైనటువంటి జ్వరాన్ని తగ్గిస్తుంది. ఇంకోటి చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఏంటంటే మూత్రంలో మంట అంటే బర్నింగ్ యూరినేషన్. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మూత్రంలో మంట అనేది మూత్రనాళాల ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లేదా వేరే ఇతర వైద్య పరిస్థితుల వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉండొచ్చు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్స్, మూత్రాశయపు వాపు, కిడ్నీ రాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఈ మూత్రంలో మంటకి కారణం అవుతూ ఉంటాయి. మూత్రంలో మంటను తగ్గించుకోవడానికి సంపెంగ పూల వేడి కషాయాన్ని రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కషాయం శోధ నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. మూత్రనాళంలో వచ్చేటువంటి మంట అసౌకర్యాన్ని ఇది తగ్గిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది అక్కడికి చర్మ వ్యాధులలో అంటే ఈ స్కిన్ కండిషన్స్లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. చర్మ వ్యాధులలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే లెప్రసీ, అలాగే గడ్డలు, దురద ఇలాంటివి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీలు, పరిశుభ్రత లోపం ఇలాంటివన్నీ కూడా చర్మ వ్యాధులకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఈ చర్మ సమస్యల నుంచి రిలీఫ్ పొందాలనుకుంటే సంపెంగ పూల సారం లేదా పేస్ట్ని ఎక్స్టర్నల్గా ప్రభావిత ప్రాంతంలో ఎక్స్టర్నల్గా పూయాలి. సంపెంగ పూలకి శోధ నిరోధక గుణం అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం, ఇంకా సూక్ష్మజీవి నిరోధక గుణం అంటే యాంటీమైక్రోబియల్ గుణాలు ఉన్నాయి అని తేలింది. ఇవి చర్మాన్ని శాంతపరుస్తూ గడ్డలు, దురద లాంటి లక్షణాలని తగ్గిస్తాయి. ఇంకోటి చాలామందిని ఇబ్బంది పెట్టేది జీర్ణ సంబంధ సమస్యలు అంటే ఈ డైజెస్టివ్ ఇష్యూస్. ఇలాంటప్పుడు అజీర్ణం, వికారం లాంటివి జీర్ణ సమస్యలలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అధిక ఆహారం అంటే అవసరానికి మించి తీసుకోవటం అధ్యసనం అంటారు దీన్ని. అలాగే ఏమి తీసుకోకపోవటం అనసనం అంటారు. అలాగే మసాలా ఆహారాలు, ఒత్తిడి, అలాగే డైజెస్టివ్ ఎంజైమ్స్ లోపం ఇలాంటివన్నీ అజీర్ణానికి, వికారం లాంటి సమస్యలకి కారణం అవుతూ ఉంటాయి. జీర్ణ సమస్య నుంచి రిలీఫ్ పొందాలనుకుంటే సంపెంగ సారం లేదా ఈ కషాయాన్ని ఆహారం తీసుకున్న తర్వాత రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. సంపెంగకి శాంతపరిచేటువంటి గుణాలు ఉన్నాయి. దీని సారం లేదా ఈ కషాయం తీసుకోవడం వల్ల అజీర్ణం, వికారం లాంటి అజీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. అయితే దీనికి సంబంధించి ఇతర చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇవి కూడా మీరు తెలుసుకోవటం అవసరం. సంపెంగ మొక్క మోతాదు కానీ వాడుక కానీ ఆ వ్యక్తి ఆరోగ్యం అలాగే పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి. ఇది ఋతుక్రమాన్ని ప్రేరేపించే గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి గర్భధారణ సమయంలో దీన్ని సాధారణంగా రికమెండ్ చేయం. అలాగే తల్లిపాలు ఇచ్చేటువంటి సమయంలో కూడా దీన్ని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి కొన్ని సమ్మేళనాలు తల్లిపాల ద్వారా శిశువుకి చేరే అవకాశం ఉంది. సంపెంగని ఏదైనా ఒక ఆరోగ్య సమస్యకు ఉపయోగించాలనుకుంటే దానికంటే ముందు తప్పకుండా వైద్య సలహా తీసుకోవటం అనేది, ఆయుర్వేద వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం. ఇతర మందులతోటి దీని ప్రభావం గురించి ఇంకా పూర్తిగా ఎక్కడ స్టడీస్ అందుబాటులో లేవు కాబట్టి ఓవర్ డోస్ వాడకం వల్ల జరిగేటువంటి దుష్ప్రభావాల గురించి కూడా అంతగా విస్తృతంగా డాక్యుమెంటేషన్ లేదు కాబట్టి సూచించిన మోతాదుకి కట్టుబడి ఉండటం అనేది చాలా ముఖ్యం. చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. సంపెంగ కేవలం ఒక సువాసనల దారి మాత్రమే కాదు, ఇది ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన ఔషధ భాండాగారం.
ఎన్నో శతాబ్దాలుగా మానవాళి ఆరోగ్యానికి అండగా నిలిచిన ఈ మొక్క దాని నిగూఢమైనటువంటి గుణాలతోటి మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఆధునిక జీవన శైలిలో అనేక సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇలాగా ఆధునిక లైఫ్ స్టైల్లో మరుగున పడుతున్నటువంటి ఈ అద్భుత ఔషధాన్ని వెలికి తీసి వాటిని కరెక్ట్ వివేకంతో సరైన మార్గదర్శకత్వంలో ఉపయోగించుకున్నాం అనుకోండి, ఇది మన ఆరోగ్యానికి శ్రేయస్కి ఒక నూతన మార్గాన్ని సుగమం చేస్తుంది. ప్రకృతి ఒడిలో దాగున్నటువంటి ఈ అపారమైన నిధుల్ని సద్వినియోగం చేసుకోవటం మన బాధ్యత, మన కర్తవ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.